చిరంజీవి అనేది పేరు కాదు, అదొక ఎమోషన్. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన మెగాస్టార్ బిగ్ బాస్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, విశ్వంభర అండ్ మన శంకర వరప్రసాద్ గారు సినిమా గ్లిమ్స్లు అయితే వచ్చేసినాయి. మనకు విశ్వంభర వాళ్ళు ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేశారో ఆ టీజర్కి సంబంధించి చాలా ట్రోల్ అయ్యింది, గ్రాఫిక్స్ బాగాలేదు అలా ఇలా అని. నిన్న వచ్చిన ఒక గ్లిమ్స్తో వశిష్ఠ వాటన్నిటిని బ్రేక్ చేశాడు అండ్ అందులో గ్రాఫిక్స్ ఎదిరిపోయినాయి. మెయిన్గా చూపించే ఆ స్టార్ గేట్ అండ్ ఒక కన్ను పట్టుకొని కన్ను అనేది ఒక కెమెరా లాగా తిరుగుతూ ఉంది. సో అది కూడా చాలా బాగుంది గ్రాఫిక్ వర్క్. ఈ సినిమా 2026 సమ్మర్కి రిలీజ్ అవుతుంది. లెట్స్ సీ, బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మన శంకర వరప్రసాద్ గారు గ్లిమ్స్ అయితే అదిరిపోయింది. అనిల్ రావిపూరి గారి టేకింగ్ అయితే ఆ షార్ట్స్ కానీ నాకైతే మస్త్ అనిపించినాయి. అండ్ ఫస్ట్ చిరంజీవి గారి మ్యానరిజమ్స్ అయితే చాలా బాగున్నాయి, లైక్ ఆయన నడిచి వచ్చే స్టైల్ కానీ. అండ్ లాస్ట్లో ఆ గుర్రం షాట్ అయితే వింటేజ్ చిరంజీవి గారిని చూపించారు. ఒక 20-30 సంవత్సరాలు చిరంజీవి గారిని వెనక్కి తీసుకెళ్లారు ఆ విజువల్తో కానీ అండ్ ఆ షాట్తో కానీ. మేబీ సినిమా కూడా ఇలానే ఉండిద్ది అనుకుంటున్నాను. అండ్ 2026 సంక్రాంతికి బాక్సులు బద్దలైపోతాయి అనేది నేనైతే అనుకుంటున్నాను. అండ్ నేను ఆశిస్తున్నాను కూడా ఈ సినిమా చిరంజీవి గారి గత రికార్డ్స్ని అండ్ ఇండస్ట్రీ రికార్డ్స్ని తిరగరాసిద్ది అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరేమనుకుంటున్నారు ఈ గ్లిమ్స్ల గురించి? విశ్వంభర అండ్ మన శంకర వరప్రసాద్ గారి గ్లిమ్స్ మీకు ఎలా ఉన్నాయి, మీకు ఎలా నచ్చింది అండ్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనకు ఆల్రెడీ వాల్తేరు వేరైలో బాబీ నాకైతే చాలా బాగా చూపించారు చిరంజీవి గారిని, లైక్ మోస్ట్ స్టైలిష్గా ఉంది ఆ సినిమాలో చిరంజీవి గారి లుక్స్ కానీ ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ అలాగా. సో మళ్ళీ ఈ అనిల్ రావిపూడి సినిమాలో బాక్స్ బద్దలు కొట్టేస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ సంక్రాంతికి వచ్చేస్తున్నారు అండ్ లెట్స్ సీ, నెక్స్ట్ సంక్రాంతి బాక్సులు బద్దలైపోతాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను, చిరంజీవి అనేది ఒక పేరు కాదు, అదొక ఎమోషన్. ఇప్పుడు చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు అని చెబితే ఏదో బయట వాళ్ళకి చెప్పినట్టు ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం. సో సినిమా అంటే చిరంజీవి సినిమా అనే అనుకునేంతలాగా ఆయన డామినేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంట్లో మా బాబాయ్ వాళ్ళు కానీ లేదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా మానమామలు కానీ ఎవరైనా సరే చిరంజీవి సినిమాకి ఎక్కువ తీసుకెళ్లేవాళ్ళు. అలానే నేను చూసిన ఫస్ట్ సినిమా అయితే హిట్లర్. థియేటర్లో చిరంజీవి గారిని ఫస్ట్ టైం నేను చూసింది హిట్లర్. మీరే సినిమా చూసారు థియేటర్లో ఫస్ట్ చిరంజీవి గారి సినిమా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇట్లా చిరంజీవి గారి గురించి అవుతుంటే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అనేది నాకు వస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తే ఆయన కామెడీ టైమింగ్, నాకు మెయిన్లీ చిరంజీవి గారిలో ఇష్టం ఆయన డ్యాన్స్ అండ్ ఆయన కామెడీ టైమింగ్. సో నెంబర్ 1 కామెడీ టైమింగ్ ఉండిద్ది. బావగారు బాగున్నారు కానీ, రౌడీ అల్లుడు కానీ, గరణమ్మగుడు కానీ. సో ఆయన ఒక స్టైల్ అంతే. ఆయన ఎందుకు మెగాస్టార్ అయ్యారు, ఊరకనే మెగాస్టార్ అవర్రా అని ఊరకనే అనరు ఎవరు. నేనైతే చిరంజీవి గారిలో నుంచి ఈ క్వాలిటీ తీసుకుందాం అనుకుంటున్నాను. అది కష్టపడే తత్వం, హార్డ్ వర్కింగ్. ఊరకనే ఎవర్రా చిరంజీవి అని చెప్పి మా ఇంట్లో చిన్నప్పుడు అంటూ ఉండేవాళ్ళు. సో చిరంజీవి అవ్వాలంటే అంత కష్టపడాలి అని అంటారు. అండ్ ఈ రోజుకి కూడా ఆయన మార్నింగ్ 4కి లేచి 7:30కి ఫస్ట్ షాట్లో ఉంటున్నారంటే అది ఆయన డెడికేషన్ లెవెల్కి హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్. సో నేనైతే ఆయన నుంచి ఆ హార్డ్ వర్కింగ్, వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు మనం కష్టపడతా ఉండాలి అనే ఒక పాయింట్ నేను ఆయన నుంచి తీసుకొని నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో నా లైఫ్లో నేను అది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎప్పుడు మనం రిలాక్స్ అవ్వకుండా లైక్ ప్రతి మన చేసే పని మీద కష్టపడి పని చేస్తే విజయం మన సొంతం అవుతుంది అని చెప్పి నేనైతే నమ్ముతాను. సో మీరు చిరంజీవి గారి నుంచి ఏ క్వాలిటీని తీసుకుందాం అనుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.